జానకి ప్రవళిక ఇంటికి వచ్చేసరికి రఘురామ్ అక్కడి నుండి సైకిల్ మీద బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఏమండి ఏమండి అని జానకి పిలుస్తూ ఉంటుంది. అయితే రఘురామ్కి వినపడకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నేరుగా జానకి లోపలికి వచ్చి ప్రవళిక గారు అని పిలుస్తూ ఉంటే అక్కడున్న ఒక వస్తువుని ప్రవళిక కింద పడేయడంతో సౌండ్ అయిందని చెప్పి జానకి ప్రవళిక దగ్గరికి వచ్చి చూస్తుంది. ప్రవళిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ప్రవళిక గారు ఏమైంది, ఎవరండి చేసింది అని జానకి అడుగుతూ ఉంటే అప్పుడే ప్రవళిక కొన ఊపిరి వదిలేసి చచ్చిపోతుంది. ప్రవళిక గారు అంటూ జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపలే పోలీసులు అక్కడికి రావడంతో పక్కనే ఉన్న రివాల్వర్ని జానకి తన చేతిలోకి తీసుకుంటుంది. రఘురామే ఇదంతా చేశాడని, రఘురామ్కి బదులుగా తాను జైలుకి వెళ్దామని జానకి ఆ రివాల్వర్ని పట్టుకొని ఉంటే, జానకి గారు మీరేనా ఈ హత్య చేసింది అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే, అవును నేనే చేశాను అని జానకి చెప్తూ ఉంటుంది. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అని జానకి చేతిలో ఉన్న రివాల్వర్ని వాళ్ళు తీసుకొని జానకిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. శౌర్య సార్ మా పెద్దమ్మ ఎక్కడా అని ఆద్య, బావా అమ్మ ఎక్కడా అని రామ అడుగుతూ ఉంటే, అదేంటి మా ఆయన్ని అడుగుతున్నావు, మీ ఆయన్ని అడుక్కోవచ్చు కదా అని రామ ఆద్య ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ప్లేసులు మారిపోయి పెద్దమ్మ ఎక్కడా అని ఆద్య శ్రీనుని అడుగుతూ ఉంటే, మా అమ్మ ఎక్కడా అని శౌర్యని రామ అడుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు మన కార్యాలు కదా, అందుకే అత్తయ్య ఇక్కడ లేరు అని శౌర్య చెప్తూ ఉంటాడు. ఓ అవునా అంటూ రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. సరే రామ, మన గదిని నేను పూలతో డెకరేట్ చేస్తాను అని అంటే, అలాగే సార్ అని రామలక్ష్మి అంటుంది. ఆద్య నేను కూడా రెడీ చేస్తాను అని శ్రీను అంటే, ఏంటి సమయం దొరికింది, అవకాశం దొరికింది కదా అని చనువు తీసుకుంటున్నావా అని ఆద్య అంటే, అయితే వద్దులే, వాళ్ళ రేంజ్కి తగ్గట్లు మన రేంజు ఉండాలని నేను చేస్తానని చెప్పాను, అయితే చెయ్యనులే ఆద్య అని శ్రీను చెప్తూ ఉంటే, సారీ సార్ మనకు చాలా రేంజ్ ఎక్కువగా ఉన్నట్లు ఉండాలి, అంత బాగా డెకరేట్ చేయండి అని రామ కావాలనే చెప్తూ ఉంటే, శ్రీను ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళి రెడీ చెయ్యి అని ఆద్య చెప్తూ ఉంటుంది. సరే సరే అంటూ శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. జెన్నీ ఆంటీ మా రామాని అందంగా తయారు చేయి అని శౌర్య చెప్పడంతో, ఏంటి నేనా అని అస్మిత చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మీరు ఉన్నది ఇందుకే కదా, చెయ్యండి, ఏంటి అలా చూస్తున్నారు, రామా నేను పూలతో డెకరేట్ చేయడానికి వెళ్తున్నా, నువ్వు రెడీ అవ్వు అని శౌర్య వెళ్తూ ఉంటాడు. అలా శ్రీను శౌర్య గదుల్ని పూలతో రెడీ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క జెన్నీ ఆంటీ రామాని రెడీ చేస్తూ ఉంటుంది. ఆంటీ త్వరగా కానివ్వండి, రెడీ చేయండి, ఆ పూలు పెట్టండి అని రామలక్ష్మి దగ్గరుండి అస్మితతో రెడీ చేయించుకుంటూ ఉంటుంది. ఏంటంటే అన్నీ అయిపోయాయా అని అనడంతో, రెడీ చేసేసాను కదా రామా అని అస్మిత చెప్తూ ఉంటుంది. ఏంటంటే పాలు తీసుకువెళ్ళాలి కదా అని రామలక్ష్మి అనడంతో, ఓ మర్చిపోయాను, నేను వెళ్ళి రెడీ చేస్తానులే అని అస్మిత చెప్తూ ఉంటుంది. తర్వాత ఆద్య పాల గ్లాస్ పట్టుకుని వెళ్తూ ఉంటే ఇక అస్మిత కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే రామ ఆద్యకి ఎదురు వస్తుంది. ఆద్య కావాలనే ఆ పాల గ్లాస్ని రామాకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడేమో అస్మిత రామలక్ష్మి వాళ్ళు తాగే పాలలో నిద్ర మాత్రలను కలిపేస్తూ ఉంటుంది. ఇవి 1కి 2 ఎక్కువ కలిపేస్తాను, వాళ్ళు ఈ రోజంతా నిద్రపోతూ ఉంటారు, కార్యం జరగదు, ఏమీ జరగదు అని అనుకుంటూ ఉంటే ఆద్య చేతిలో ఉన్న పాల గ్లాస్ని చూసి రామలక్ష్మి నేరుగా కిచెన్లోకి వస్తుంది. ఆంటీ పాలు రెడీ అయిపోయాయా అని అడగడంతో, చల్లారుస్తున్నాను అని అస్మిత చెప్తుంది. జరగండి నేను పోసుకుంటాను అని ఆద్య వైపు చూస్తూనే కావాలని రామలక్ష్మి పాల గ్లాసులో పాలు పోస్తూ ఉంటుంది. అప్పుడే పొరపాటున అస్మిత రామ ఇద్దరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. రామ అయితే ఆద్య వైపు చూస్తూ డాష్ ఇచ్చేస్తుంది. చేతిలో ఉన్న పాల గ్లాసు కింద పడిపోతుంది. అయ్యో పాలన్నీ కింద పోయాయే అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే ఆద్య పాల గ్లాసును చూపిస్తూ నవ్వుతూ ఉంటుంది. అయ్యో నేను నిద్ర మాత్రలు కలిపి నేనే నా చేతులారా ఈ పాలన్నీ కింద పోయేలా చేశానే, చాచా ఎలా ఇప్పుడు అని అస్మిత టెన్షన్ పడుతూ, పాలు కింద పోయాయి కాబట్టి శోభనం క్యాన్సిల్ అని చెప్తే, అదేంటి పాలు కింద పోయినంత మాత్రాన శోభనం క్యాన్సిల్ ఎందుకు అవుతుంది అని రామ అంటుంది. ఆద్య చూడు పాల గ్లాస్ని పట్టుకు వెళ్తూ ఉంటుంది. పాలు లేకపోతే శోభనం జరగదు కదా అని అస్మిత అంటుంది. పాలు లేకపోతే ఏంటి, నీళ్ళు ఉంటే చాలు అని టీని తయారు చేసుకుంటూ ఉంటుంది. రామ అపచారం రామ, ఎవరైనా శోభనానికి డికాషన్ తీసుకువెళ్తారా అని అస్మిత అంటే, పాలు తీసుకువెళ్ళడం పాత పద్ధతి ఆంటీ, పాలు తాగితే పడుకుంటారు, అదే డికాషన్ తాగామనుకో రాత్రంతా ఎంజాయ్ చేయొచ్చు అని రామ ఆద్య వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. అలా రామలక్ష్మి డికాషన్ తీసుకువెళ్తూ ఉంటే చా అంటూ అస్మిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి ఆద్య ఇద్దరు గదుల్లోకి వస్తారు. శ్రీను శౌర్య ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి రాగానే శౌర్య చాలా సంతోషపడుతూ ఎదురు గదిలో ఉన్న శ్రీనుని చూస్తూ, బ్రో తగ్గేదేలే బ్రో అంటూ విషెస్ చెప్తూ ఉంటాడు. ఓకే ఓకే కానీ బ్రో అని శ్రీను అంటాడు. ఇక వాళ్ళు గడియ పెట్టుకుంటారు. ఆద్య వాళ్ళు గడియ పెట్టుకున్నారు, నేను కూడా పెట్టనా అని శ్రీను అంటే, అలాగే అని ఆద్య ఊ కొడుతూ ఉంటుంది.
ఇప్పుడు గడియ పెట్టేసుకోమని చెప్తోంది. కొడుతోంది. తర్వాత జరగబోయే కార్యక్రమానికి కూడా కొడితే అంతే చాలు. నాకు ఇంకేం అవసరం లేదు అని శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. శౌర్య ఇదిగో రామ అంటూ పువ్వుని రామ చేతికి ఇవ్వడంతో ఆ రెడ్ రోజ్ చూసుకొని రామ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే శౌర్య రామ దగ్గరికి వస్తూ ఉంటే రామ మెల్లగా కొడుతూ ఉంటుంది. ఏమైంది రామ అని అడుగుతూ ఉంటే అబ్బే ఏమీ లేదులే అని మళ్ళీ రామ సిగ్గుపడుతూ ఉంటుంది. రా రామ రా రామ అని శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య గదిలోకి రాగానే ఇక పాల గ్లాసుని తీసుకొని కూర్చో ఆద్య అని శ్రీను చెప్తాడు. అప్పుడే ఆద్య కూర్చోగానే ఏదో గుచ్చుకోవడంతో కెవ్వుమని కేక పెడుతూ ఉంటుంది. రామ ఆ కేక విన్నావా అని శౌర్య చెప్పడంతో విన్నాను. శ్రీను బావ ఆద్యని చంపకేసి చెల్లుమని ఒక లెంపకాయ ఇచ్చి ఉంటాడు అని రామ అంటే అబ్బా ఆ అరుపు నీకు అలా అర్థమైందా? అది కాదులే రామ రా రామ ఇలా రా రామ అని శౌర్య రామలక్ష్మిని కూర్చోబెడుతూ ఉంటే ఏమైంది ఆద్య అని శ్రీను చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఏదో గుచ్చుకుంది అని చెప్పడంతో అక్కడ ఏం గుచ్చుకుందా అని వెతికి పుల్ల ఆద్య పుల్ల తీసేశానులే అని శ్రీను కూర్చొని ఇప్పుడు ఏమీ గుచ్చుకోలేదు, ఇప్పుడు కూర్చో ఆద్య అని ఆద్యని కూర్చోబెట్టి ఇక శ్రీను చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా రెండు జంటలు ఒకటవుతున్న సందర్భంలో వెంకట్రావు పరిగెత్తుకుంటూ వచ్చి జానకి అరెస్ట్ అయిందని చెప్పడంతో పరుగులు పెడుతూ అందరూ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. ఏమైంది పెద్దమ్మ అని ఆద్య రామలక్ష్మి ఇద్దరూ నిలదీస్తూ ఉంటారు. అప్పుడే జానకి ఆయన చంపారనుకొని ఆ నేరాన్ని నాపై మోసుకున్నాను. ఇప్పుడు ఆయన ఆ నేరం చేయలేదని ఇందాక ఆయన స్టేషన్కి వచ్చి మాట్లాడిన పాటల్లో నాకు అర్థమైంది. అయ్యో ఇప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్నానా అని బాధపడుతున్నాను అని అసలు ఆ ప్రవళిక గారిని ఎవరు చంపారో నాకు తెలీదు అని జానకి చెప్తూ ఉంటుంది. అది ఎవరు చేసిన వాళ్ళని మేము పట్టుకుంటాం పెద్దమ్మ, మీ కూతుర్లుగా మాట ఇస్తున్నాం అని ఆద్యారామ జానకికి మాట ఇచ్చి వెళ్తారు.